హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాలీస్ కిచెన్. ఈరోజు మనం సెట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము. దాని కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను. కొంచెం వెరైటీగా ఉంటుంది చట్నీ. ఫస్ట్ ఇది దోశ బ్యాటర్ తెలుసు కదండి అందరికీ. దాంట్లో ఆనియన్స్ వేసుకుందాం, గ్రీన్ చిల్లీస్, తురిమిన క్యారెట్, కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్గా ఉండాలి పిండి. ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి సెట్ దోశలు. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక చిన్న చిన్న దోశలు వేసుకుందాం. కొంచెం థిక్గానే వేసుకుందాం ఇవి, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయి. ఇది టర్న్ చేసుకున్నాము. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవడమేను. రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దానికి కావాల్సిన చట్నీ చేసుకుందాము. కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పాను కదండి. దానికి ఫస్ట్ మనం మినప్పప్పు తీసుకుందాము. ఒక 2-3 స్పూన్లు పడుతుంది. ఒక 2-3 స్పూన్లు శనగపప్పు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. 1 కప్పు. ఇవి నేను రోస్ట్ చేసినవి వేస్తున్నాను. ఎండుమిర్చి, కొంచెం ధనియాలు 1/2 టీ స్పూను, కొంచెం చింతపండు, 2-3 గార్లిక్ రబ్బలు, ఒక చిటికెడు ఇంగువ. బాగా ఫ్రై అయిపోయాక గ్రైండ్ చేసుకుందాము. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చట్నీని. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీ వచ్చేసిందండి, రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పోపు వేసుకుందాం మనం. ఆయిల్ కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, చూసారు కదండి. సెట్ దోశ ఈజీగా రెడీ అయిపోయింది. కొంచెం చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది ఈవినింగ్ టైంలో చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు.